వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కాదు, ఒక గోల్డెన్ ప్రాజెక్ట్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. సో ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ అంటే ఇమీడియట్గా ఎవరైనా రెసిడెన్షియల్గా రావాలి ఇక్కడ ఉండడానికి అంటే మంచి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. లేదు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ కమర్షియల్, సెమీ కమర్షియల్ కూడా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇంకా చెప్పాలి అంటే జస్ట్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్, ఓఆర్ఆర్కి జస్ట్ 20 మీటర్స్ డిస్టెన్స్. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అండ్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అండ్ ఎమ్యూనిటీస్ ఏంటి, కాస్ట్ ఏంటి అండ్ మనం వీళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ అండ్ ఫ్యూచర్ గురించి సెక్యూర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలా, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, కమాన్. ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఐకానిక్ మోడల్ కాలనీకి సంబంధించిన ప్రాజెక్ట్లో మనం వచ్చేసాం. సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ తెలియాలి అంటే ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట గణపతి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్ మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఇట్లా హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతున్నాయని విన్నాం. ఎస్ మేడం. ఇప్పుడు హైదరాబాద్లో 5 ప్రాజెక్టులు చేసినాం మేడం. 5 కూడా ఇది 5th ప్రాజెక్ట్ మేడం. 4th కూడా సక్సెస్ఫుల్ అయినాయి మావి. నాగార్జున హైవేలో ఒకటి చేసినాం, విజయవాడ హైవే వలిగొండ రోడ్లో ఒకటి చేసినాం, ప్లస్ శ్రీశైలం హైవేలో ఒకటి చేసినాం. ఈ 4 ప్రాజెక్టులు కూడా తీసుకున్న కస్టమర్లు వెరీ హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి అప్రిషియేట్ వచ్చింది, తక్కువ టైంలో అప్రిషియేట్ వచ్చింది మేడం. హైదరాబాద్లో నెంబర్ 1 ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్లో ప్రాజెక్ట్ తీసుకున్న కస్టమర్లు అంతా వెరీ హ్యాపీగా ఉన్నారు మేడం. సార్ మరి ఐకానిక్ మోడల్ ప్రాజెక్ట్, మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించి మేము కూడా చాలా విన్నాం. కమర్షియల్, సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్స్ ఎవరైనా రావాలి అనుకున్నా మంచి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎస్ మేడం. సో మీరు ఈ ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్స్ చెప్పండి. ఓకే మేడం. ఇది హెచ్ఎండిఏ మేడం. హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ మేడం. ఇదేంటంటే జస్ట్ ఆ 500 మీటర్స్లో విజయవాడ, హైదరాబాద్ టు విజయవాడ హైవే, ఎక్స్ప్రెస్ హైవేకి 500 మీటర్స్లో ఉంది. సో ఇది ఒక జస్ట్ 500 మీటర్స్, ఈ 47 ఎకరాస్ వెంచర్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఏంటంటే 150 ఫీట్ రోడ్ అనేది మా యొక్క ప్రాజెక్ట్ యొక్క మా ప్రాజెక్ట్లో నుంచి పోతుంది. 150 ఫీట్ రోడ్డు ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRRకి కనెక్టివిటీ. సో ఇది మాకు ఏంటంటే చాలా లక్కీ మేడం ఈ రోడ్ రావటం. దీంట్లో కస్టమర్లకి ఏంటంటే కమర్షియల్ ఉన్నాయి, 400 to 1000 స్క్వేర్ యార్డ్స్, ప్లస్ 60 ఫీట్ రోడ్లో సెమీ కమర్షియల్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మంచి అందుబాటులో రేట్లో ఉన్నాయి మేడం. ఓకే సార్, ఎవరైనా ఫస్ట్ మనం రెసిడెన్షియల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరైనా వచ్చి ఇక్కడే ఇల్లు కట్టేసుకోవాలి అని ఇమీడియట్గా అనుకుంటే సో వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మన ప్రాజెక్ట్లో? దీంట్లో అవన్నీ ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ ప్రకారం మొత్తం కూడా నామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మేడం. సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మొత్తం పార్క్స్, ఎవెన్యూ పార్క్స్, సో అవి అన్నీ కూడా డెవలప్మెంట్ అయినాయి. ఎవరైనా హౌస్ కట్టుకోవాలంటే కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది మేడం. ఇన్ జనరల్గా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే రెసిడెన్స్ వచ్చిన తర్వాత పార్క్స్ చేయడం, వాటర్ ఫెసిలిటీ, రోడ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్ట్లో ముందే అన్ని రోడ్స్తో పాటు ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే మా ప్రాజెక్టులు ఉంటాయి మేడం. ఆల్మోస్ట్ 90%, 99% కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడైనా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు. డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. ఓకే. సో సార్ ఈ సరౌండింగ్ ఎవరైనా ఇప్పుడు రెసిడెన్స్ వచ్చారు అంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూస్తుంటారు. చుట్టుపక్కల చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఉంది మేడం. నియరెస్ట్ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో నియరెస్ట్ చూసినట్లయితే దివిసు, శ్రీని, నోచి అని మంచి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో నియరెస్ట్ చూసినట్లయితే దండు మల్కాపూర్ దగ్గర టెక్స్టైల్ పార్క్ ఉంది, ప్లస్ గ్రీన్ ఇండస్ట్రీ పార్క్ ఉంది. సో ఆ విధంగా చూసినట్లయితే మన చౌటప్పల్ దగ్గర డ్రై పోర్ట్ అనే ఒక కంపెనీ డ్రై పోర్ట్ వస్తుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చుట్టుపక్కల 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది. వీళ్ళంతా తిరగాలంటే సిటీ నుంచి తిరుగుతున్నారు, అంత లాంగ్ డిస్టెన్స్ చేయాలంటే కష్టమవుతుంది. ఇంత డెవలప్మెంట్ అయిన వెంచర్లు చాలా తక్కువ ఉన్నాయి. సో మాది ఏంటంటే రెడీ టు రిజిస్ట్రేషన్ ఉంది. కస్టమర్లు తీసుకున్న కస్టమర్లు అంతా వెరీ హ్యాపీగా ఉంటారు. మంచి అప్రిషియేట్ వస్తుంది తక్కువ టైంలో. సార్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పడానికి ఎలా చెప్తారు? ఇది ఫస్ట్ ఏంటంటే మేడం, ఇది బాగా మంచిగా డెవలప్మెంట్ చేశారు.
ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దీనిలో నుంచి 150 ఫీట్ రోడ్ అనేది ఏదైతే గవర్నమెంట్ 12-16 రేడియల్ రోడ్ అనేది డెవలప్‌మెంట్ చేస్తుంది. దాంట్లో ఒక రోడ్డు ఇది. ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిపుల్ ఆర్‌కి కనెక్టివిటీ 150 ఫీట్ రోడ్ అనేది ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఒత్తిడి తగ్గించడానికి గవర్నమెంట్ ఇలాంటి రోడ్‌లను డెవలప్ చేస్తుంది. మన వెంచర్‌లో ఈ రోడ్డు పోవటం వల్ల కస్టమర్‌లకి బాగా రిటర్న్ ఎక్కువ వస్తుంది. ఇది సర్వీస్ రోడ్ లాగా ఉపయోగపడుతుంది. అంచేత బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇది. నియరెస్ట్ ఎక్స్‌ప్రెస్ హైవేకి 500 మీటర్స్‌లో ఉంటాం. పెద్ద లేఅవుట్ కాబట్టి మనకి రెసిడెన్షియల్‌గా సెక్యూరిటీ పరంగా కూడా చాలా నియరెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. దానివల్ల బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మేడం. అది ఇన్ జనరల్‌గా ప్రాజెక్ట్స్ మనం చూస్తే రెసిడెన్స్ ఉండడానికో లేదంటే ఫ్యూచర్ పర్పస్ సెక్యూర్ చేయడానికో ఉంటారు. కానీ మీ ప్రాజెక్ట్‌లో కమర్షియల్, సెమీ కమర్షియల్ అని కూడా ఆ! పెట్టారు. ఏంటి? కమర్షియల్ 150 ఫీట్ రోడ్‌లో కమర్షియల్ ఉండడం ద్వారా ఏదైనా హాస్టల్స్ గానీ, పెట్రోల్ పంపులు గానీ, లేకపోతే హాస్పిటల్స్ గానీ పెట్టుకునే అవకాశం ఉంది. సో, ఫాస్ట్‌గా వచ్చిన వాళ్ళకి ఓన్లీ 5 కమర్షియల్ ఫ్లాట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 20 ఫ్లాట్స్‌లో 15-16 ఫ్లాట్స్ అయిపోయినాయి. 5 అవైలబుల్ ఉన్నాయి. సెమీ కమర్షియల్‌లో కూడా 60 ఫీట్ రోడ్‌లో కూడా ఒక కమర్షియల్ ఉన్నాయి. అంచేత కమర్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే నియరెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఈ కాలేజెస్ ఉండటం వల్ల హాస్టల్స్ పెట్టుకోవటానికి కానీ, మనకి హాస్పిటల్స్, షాపింగు వీటికి కమర్షియల్ చాలా యూజ్ఫుల్. 150 ఫీట్ రోడ్‌లో చాలా యూజ్ఫుల్‌గా ఉంటుంది మేడం. ఓకే. సార్ ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్‌మెంట్ ఎట్లా ఉంది? డెవలప్‌మెంట్ చూసినట్లయితే చుట్టుపక్కల నియరెస్ట్ చూసినట్లయితే డ్రై పోర్ట్ మన చౌటప్పల్ దాటిన తర్వాత డ్రై పోర్ట్ ఉంది. దండుమల్కాపూర్ దగ్గర గ్రీన్ ఇండస్ట్రీ పార్కు, టెక్స్టైల్ పార్కు ఇవి మన ప్రాజెక్టు నియరెస్ట్ ఉన్నాయి. ప్లస్ 8 లేన్స్ ఎక్స్‌ప్రెస్ హైవే అవుతుంది. మనకి ఎల్బీ నగర్ నుంచి చౌటప్పల్‌కి ఎక్స్‌ప్రెస్ హైవే 8 లైన్స్. అవి మీకు నియరెస్ట్ డెవలప్‌మెంట్స్ ఉంది మేడం. సో ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి? డెవలప్‌మెంట్ సరౌండింగ్ ఎలా ఉన్నాయి చెప్పారు. సో ప్రాజెక్ట్ ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్‌కి సంబంధించిన, ఐకానిక్ మోడల్ కాలనీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్ ఎలా ఉంటది అసలు కంప్లీట్ ప్రాజెక్ట్? కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ మేడం. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, సో సీసీ రోడ్లు, 150 ఫీట్ రోడ్డు, సో ఇవన్నీ కూడా మనకి వెంచర్లో హైలైట్స్ మేడం. అదే చూసినట్లయితే పార్కులు ఉన్నాయి. ప్లస్ సెమీ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదొక ఫుల్ డెవలప్మెంట్ అనమాట. చుట్టూ నియరెస్ట్ చూసినట్లయితే వెంచర్లు మనకి ఈ కాస్ట్‌లో లేవు మేడం. సో కాస్ట్ ఎలా చార్జ్ చేస్తున్నారు? బేసిక్ కాస్ట్ వచ్చి రెసిడెన్షియల్ 17,500 మేడం. అదేవిధంగా కమర్షియల్ వచ్చి 19,500కి ఇస్తున్నారు. ఇప్పుడు ఆఫరు ఎర్లీ బర్డ్ నడుస్తుంది. సో ఈ ఎర్లీ బర్డ్‌లో ఈ ఆఫర్ మళ్ళీ త్వరలో పెరగొచ్చు. సో తగడేపల్లి చోటుప్పల్ మున్సిపాలిటీలో ఎగ్జాక్ట్ ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్‌గా చూడాలంటే మనకు ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, ప్రాజెక్ట్ సంబంధించిన రోడ్ విడ్త్ ఎలా ఉంది అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్ ఏంటి అండ్ ప్రాజెక్ట్ లోపల ఎలాంటి ఎకో ఫ్రెండ్లీ అని చెప్పాను కదా రెసిడెన్షియల్కి. సో ఎకో ఫ్రెండ్లీ ఉండాలి అంటే గ్రీనరీ ఉండాలంటే పార్క్స్ ఉండాలి. మరి పార్క్స్ ఉండాలి అంటే ఏదో నామమాత్రానికి ఒక పార్క్ కాదు, 47 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో దాదాపు 4-5 పార్క్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన మంచి రోడ్స్ 30 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ కమర్షియల్ పర్పస్ ఇందాక చెప్పినట్టు కమర్షియల్, సెమీ కమర్షియల్స్ కూడా చాలా నియర్ బై ఉన్నాయి. అటు ఓఆర్ఆర్ కావచ్చు. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే హైదరాబాద్ విజయవాడకు సంబంధించి హైవేకి చాలా నియర్ బై ఉండడమే చాలా ప్లస్ పాయింట్. సో ఇంత నియర్ బై ఉండే ప్రాజెక్ట్స్ ఏంటంటే తొందరగా గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్ ఎవరైనా సెక్యూర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యనన్ని రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ సరౌండింగ్ అంతా కూడా డెవలప్ అయిపోయింది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే దాదాపు ఒక 60% సేల్ అయిన తర్వాత ఇక్కడ ఎమ్యూనిటీస్ ఇస్తుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే విత్ ఎమ్యూనిటీస్ తోటే ప్రాజెక్ట్ అనేది కస్టమర్స్కి అందిస్తున్నారనమాట. ఐకానిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇది 5th ప్రాజెక్ట్ ఐకానిక్ మోడల్ కాలనీ పేరుతో. సో మరి రెసిడెన్షియల్స్ గురించి మాట్లాడాం కదా, మరి రెసిడెన్షియల్స్ సంబంధించిన ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు
ఏమేమి కంప్లీట్ అయిపోయే వర్క్స్ ఇట్లాంటివి కూడా తెలుసుకుందాం. సార్ ఏంటి కంప్లీట్ వర్క్స్ అయ్యే తర్వాతనే సేల్ స్టార్ట్ చేస్తా అన్నారు. ఏం మొత్తం వర్క్స్ కంప్లీట్ ఆల్మోస్ట్ అయ్యాయి కంప్లీట్ రెసిడెన్షియల్స్‌కి? అయిపోయినాయి మేడం. ఇది చుట్టూ కాంపౌండ్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ వాటర్ ట్యాంకు ప్లస్ పార్కులు అన్నీ హ్మ్. కూడా డెవలప్మెంట్ అయిపోయింది. ఈ ఫ్లాట్ సైజ్ చూస్తే 200, 220, 240, హ్మ్. 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 150 ఫీట్ రోడ్డు. సో ఆ రోడ్లలో అవైలబుల్ ఉన్నాయి. ఓకే. రెసిడెన్షియల్ ఇది ఎగ్జాంపుల్ చూసినట్లయితే రెసిడెన్షియల్. హ్మ్. సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇంత డెవలప్మెంట్ గ్రీనరీ ఉన్న ప్రాజెక్టు నియరెస్ట్ మనం ఐడెంటిఫై చేయలేము. దీంట్లో మంచిగా అవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి సార్ కస్టమర్కి. అందరికీ ఒక డౌట్ ఉంటది. కొనాలి అనుకునే వాళ్ళకి రెసిడెన్షియల్ ఇక్కడ ఫ్లాట్ కొన్నామనుకోండి, కొంతమంది ఖచ్చితంగా ప్రాజెక్ట్ వాళ్ళు ఒక నార్మ్ పెడతారు. మా దగ్గరే కట్టించుకోవాలి అని. ఆ, సో ఇంకొంతమంది అప్ టు యూ అని ఒక ఆప్షన్ ఇస్తారు. అంతే. సో మరి మీ ఆప్షన్స్ ఏంటి? వాళ్ళ ఇష్టం మేడం. కస్టమర్ కట్టియమంటే కట్టే అవకాశం కట్టిస్తాం. లేకపోతే వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారం, ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం కట్టించుకోవచ్చు. హ్మ్. అట్లేమి మన దగ్గర అట్లా కండిషన్లు ఏమి ఉండవు. హ్మ్. కస్టమర్ ఇష్టం. కస్టమరు ఎట్లా చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. హ్మ్. మేము అట్లా కండిషన్లు అని ఏం లేవు మేడం. కండిషన్స్ నాట్ అప్లైడ్. లేవు. అండ్ కొంతమంది ఓన్లీ గ్రౌండ్ వరకే కట్టుకోవాలి, దాని మించి కన్స్ట్రక్షన్స్ ఉండొద్దు అని అట్లాంటి కొంత ఇబ్బంది పెడుతుంటారు కస్టమర్స్కి. మరి ఇన్ఫ్రా గ్రూప్స్కి సంబంధించి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అది గవర్నమెంట్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగానే ఎంత పర్మిషన్ ఉంటే అంత కట్టుకోవచ్చు. మా కంపెనీ తరపున ఏమి అట్లా కండిషన్స్ ఏమీ లేవు మేడం. మ్మ్. ఓకే. సో రేరా పర్మిషన్ ఉండే ప్రాజెక్ట్ ఇది అండ్ హెచ్ఎండివే అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నాం మనం అనమాట. సో ఇందాక చెప్పారు కదా, ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి అండ్ దాంతోపాటు ఓవర్ హెడ్ వాటర్కి సంబంధించిన పూర్తి ఫెసిలిటీస్ వచ్చాయి. అండ్ ఏదైతే రెసిడెన్షియల్లో మనం నిలబడుతున్నామో, సో నా రైట్ సైడ్ చూస్తే 30 ఫీట్ రోడ్ అండ్ నా లెఫ్ట్ సైడ్ చూస్తే అటువైపు ఉండే కొన్ని రెసిడెన్షియల్స్కి 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్ వరకు కూడా ఉంది. సో డిపెండ్స్ అపాన్ మీరు చూజ్ చేసుకునే ఫ్లాట్ని బట్టి ఉంటదనమాట. మరి ఇంత చెప్పాము, దీని కాస్ట్ ఏంటో కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా సార్. ఏంటి మరి దీని కాస్ట్ ఏంటండి? మేడం చుట్టుపక్కల చూసినట్లయితే కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ మన రేటు చుట్టుపక్కల వాటితో కంపేరింగ్ చేస్తే ఒక 30% రేట్ తక్కువలో ఉంది. ఇది ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్. ఈ బేసిక్ ప్రైస్ వచ్చి 17,500. సో దానికి ఈస్ట్ ఫేసింగ్ అవి ఎక్స్ట్రా ఉంటుంది. కానీ మనకి ఏంటంటే అంత రీజనబుల్ ఎక్స్ప్రెస్ హైవేకి 500 మీటర్స్లో ఇంత తక్కువ రేట్లో ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదు ఈ చుట్టుపక్కల. హెచ్ఎండిఏ, రేరా, ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 20 మినిట్స్లో మనం రీచబుల్. నియరెస్ట్ మెనీ కాలేజెస్. సో ఇంత 47 ఎకరాస్లో వెల్ డెవలప్మెంట్ అయిన వెంచర్ మేడం ఇది. అంచేత బేసిక్ ప్రైస్ వచ్చి 17,500. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా విన్నారు కదా, ఈవెన్ కాస్ట్తో పాటు చెప్పేశారు. సో ఇన్ఫ్రా ఐకానిక్ గ్రూప్కి సంబంధించిన 5th ప్రాజెక్ట్ ఇది. సో ఈ 5th ప్రాజెక్ట్లో మీరు రెసిడెన్షియల్గా ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలన్నా ఎటువంటి నామ్స్ లేవు అండ్ దాంతోపాటు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఈ కంపెనీ పెట్టట్లేదు. లేదు ఇక్కడ ఫ్యూచర్ పర్పస్ మీరు సెక్యూర్గా ఉంచుకోవాలనుకోవడానికి కొనాలన్నా ది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అనేవి ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. సో అది కాదు ఇది కాదు, మాకు కమర్షియల్గా ఫ్యూచర్లో మేము ప్లాన్ చేసుకోవాలనుకుంటే కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ ఫ్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకనే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదు, మిగతా రెసిడెన్షియల్ పర్పస్ లేదంటే ఫ్యూచర్ బిజినెస్ పర్పస్ ఇట్లా తీసుకోవాలనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంపెనీ ఇప్పటికే 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది అండ్ 47 ఎకర్స్లో ఇన్ఫ్రా మోడల్ కాలనీ సంబంధించిన 5th ప్రాజెక్ట్ అనమాట. ఈ 5th ప్రాజెక్ట్లో ఇప్పటికే కొంతవరకు ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయిన పరిస్థితి.